గోల్కొండ డైమండ్స్ అని ఎప్పుడు వింటుంటాం. గోల్కొండలో వజ్రాలు ఎక్కడున్నాయి? గోల్కొండ కోట అందరికీ తెలుసు హైదరాబాద్లో. గోల్కొండ కోట చుట్టూ ఉండేది రాళ్ళు, వజ్రాలు కాదు. మరి గోల్కొండ డైమండ్స్, గోల్కొండ వజ్రాలు అని చెప్పి అంత ప్రఖ్యాతి పొందిన వజ్రాలకి గోల్కొండ పేరు ఎట్లా వచ్చింది? ఇది చాలామందికి తెలియదు. దురదృష్టవశాత్తు దీని వెనుకున్న వాస్తవాలు ఏమిటి అనేది మీడియా కూడా ఎప్పుడు ప్రజలకు వివరించాల. ఇది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, తాజాగా ఒక వార్త వచ్చింది. ఈ వార్త ఏంటంటే, వరల్డ్స్ రేరెస్ట్ బ్లూ డైమండ్ అట. అది ఇప్పుడు ఆక్షన్కి వచ్చింది. దీన్ని ప్రపంచ ప్రసిద్ధి పొందిన క్రిస్టీస్ అనేటువంటి వేలం సంస్థ వేలం వేస్తోంది. గోల్కొండ మైన్స్లో తవ్వినటువంటి చాలా వజ్రాల్లో ఇదొకటి. దీని పేరు బ్లూ డైమండ్. ఇది కూడా రేరెస్ట్ డైమండ్ అట. 23 క్యారెట్ల ఈ డైమండ్ని మే 14వ తేదీన జెనీవాలో వేలం వేయబోతున్నారట. 300 నుంచి 430 కోట్ల రూపాయల పలకొచ్చు అని చెప్తున్నారు. ఇలాంటి డైమండ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన కోహినూర్ డైమండ్ పేరు కూడా వినుంటారు. సో ఈ డైమండ్స్ అన్నీ ఈ గోల్కొండ మైన్స్లో దొరకడం ఏంటి? వీటిని గోల్కొండ డైమండ్స్ అని ఎందుకంటారు? గోల్కొండలో మైన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎస్పెషల్లీ డైమండ్స్ తవ్వడానికి? అంటే గోల్కొండ డైమండ్స్ అని మనం అంతా పిలిచేటువంటి ఈ వజ్రాలన్నీ కూడా దొరికింది కృష్ణా బేసిన్లో, ఆంధ్ర ప్రాంతంలో. ఈ డైమండ్స్ అన్ని చరిత్రలో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంలో దొరికినాయి. ఒకనాడు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం వజ్రాల కోసం. అయితే ఈ వజ్రాలను తవ్వింది అక్కడైనా, వాటిని తీసుకెళ్ళి అమ్మింది గోల్కొండ బజార్లలో. గోల్కొండ నుంచి అవి వేరే దేశాలకి ఎగుమతయినాయి. అందువల్ల బయట దేశాల వాళ్ళు ఈ రేర్ వజ్రాలని గోల్కొండ డైమండ్స్ అని పిలిచారు. అదే పేరుతో అవి ప్రసిద్ధి పొందినాయి. అందువల్ల కోహినూర్ డైమండ్ అయినా, లేకపోతే ఇప్పుడు వేలానికి పెట్టిన ఈ బ్లూ డైమండ్ అయినా, వీటన్నింటినీ గోల్కొండ డైమండ్స్ అంటారు. కానీ నిజానికి ఇవి దొరికిందంతా కూడా ఆంధ్ర ప్రాంతంలో, కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంలో. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో వజ్రాలు ఈ ప్రాంతంలోనే దొరికినాయట. కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంలో 10,000 క్యారెట్ల వర్త్ ఉన్నటువంటి డైమండ్స్ చరిత్రలో దొరికినాయట. 1830 వరకు ఈ తవ్వకాలు జరిగినాయి చరిత్రలో. 19వ శతాబ్దం మధ్య నాటికి అక్కడున్న డైమండ్స్ తవ్వకం అంతా పూర్తి అయిపోయింది. అక్కడున్న డైమండ్స్ అన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయినాయి. అవన్నీ ఇప్పుడు ప్రపంచంలో అనేక రాజకుటుంబాల దగ్గర, ముఖ్యంగా యూరోపియన్ రాజకుటుంబాల దగ్గర ఉన్నాయి. కోహినూర్ ఇప్పటికీ కూడా ఇంగ్లాండ్ రాజవంశం దగ్గర ఉంది. అలాగే ఇంకా చాలా డైమండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ బ్లూ డైమండ్ గతంలో ఇండోర్ మహారాజా దగ్గర, తర్వాత బరోడా మహారాజా దగ్గర ఉన్నదట చాలా కాలం పాటు. ఆ తర్వాత బయట వాళ్ళు ఎవరో కొనుక్కున్నారు, అనేక చేతులు మారింది. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చిందట ఇది. దీన్ని జెనీవాలో వేలం వేస్తున్నారు. ఇప్పుడు దీని ఓనర్స్ ఇండియన్స్ కాదు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, గోల్కొండ డైమండ్స్ అని మనం అందరం పిలిచేటువంటి డైమండ్స్ అన్నీ ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా నది ఒడ్డున దొరికినాయి. దీనికి సంబంధించి మీరు నెట్లో ఎవరు సెర్చ్ చేసినా కూడా దాని వివరణ వస్తుంది. మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి, గోల్కొండ బ్లూ డైమండ్ వాజ్ మైండ్ ఇన్ కృష్ణా బ్యాంక్స్ అని మీరు సెర్చ్ చేస్తే దానికి వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే గూగుల్లో, ఎస్ ద గోల్కొండ బ్లూ డైమండ్ ఆర్ రాదర్ ద డైమండ్స్ ఆఫ్ గోల్కొండ were mined on the banks of the Krishna river in southern India. The Golconda mines located in the Godavari Krishna Delta region of Andhra Pradesh, India, were a significant source of fine diamonds for over 2000 years. 2000 సంవత్సరాల పాటు అక్కడ ఈ వజ్రాలు దొరుకుతూ ఉండేవట. అమెరికాలో వాషింగ్టన్లో ఉన్న మ్యూజియంలో ఈ గోల్కొండ డైమండ్స్ ఉన్నాయి, చాలా విలువైనవి. అక్కడైతే వాళ్ళు క్లియర్గా ఆ నోట్స్లో గోల్కొండ డైమండ్ అని పిలిచేటువంటి ఈ డైమండ్ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గుంటూరు జిల్లాల కృష్ణా నది తీరంలో దొరికినది అని రాశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కానీ ఈ విషయం తెలియదు. అందువల్ల ఏనాడు కూడా గోల్కొండ డైమండ్స్ అని మనం పిలిచేటువంటి డైమండ్స్ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో దొరికినవి అనే మాట చెప్పాల. అందుకే ఎవరికీ తెలియదు.